నిన్న హన్మకొండ ఇయ్యాల ఎంలాడా రేపు ఎక్కడనో రేపు చెప్తాం కానీ మీరెందులో గట్ల చూస్తున్నారు? పెళ్లిళ్ళ సీజన్ కదా, రోజుకో చుట్టాల పెళ్లికి ఓనికి లిస్టు తయారు చేసుకుంటున్నా అని అనుకుంటున్నారా? కాదుల్లా, ప్రజాపాలన ఉత్సవాల పేరు మీద చెయ్యి పాటోళ్ళు పెడుతున్న సభల లిస్టు. నిన్న హన్మకొండకు పోయిన సీఎం రేవంత్ అన్న ఇవాళ ఎంలాడ రాజన్న తనకు పోయిండు. మరిగా ముచ్చటేంది అనేది పురా గరుసుకోవాలే కదా, నడువుండ్రిగా. సీఎం హోదాల ఫస్ట్ టైం పోయిండు వేములవాడ రాజన్న దర్శనానికి రేవంత్ అన్న. కోడెను పట్టుకొని గుడి చుట్టూరంగా తిరిగి మొక్కు తీర్చుకొని గుళ్ళె పూజలు చేసి అయ్యగారులతోటి దీవెనార్తులు కూడా తీసుకున్నాడు. ఎంబటి మంత్రులు కూడా ఉన్నారు. ఇక అటెనకల వేములవాడ గుడి డెవలప్మెంట్ పనులను చూసి మైకు ముంగడికి వచ్చి సోషల్ మీడియా గురించి జరంత గట్టిగానే మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మునగాలం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. మరి ఏం ప్లానింగ్ చేసిండో ఏమో తెలియదు కానీ ముంగటున్న స్థానిక సంస్థల ఎలక్షన్లకు సోషల్ మీడియాను గట్టిగానే వాడుకునేటట్టున్నారు. ఇక కొలువుల ముచ్చట మీద కూడా ఛాలెంజ్ ఇచ్చిరిండు కేసీఆర్ సార్కు రేవంత్ అన్న. 10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం. 50,000కు ఒక్క తలకాయ తక్కువనే ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా. 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. చెయ్యిపాటి సర్కార్ వచ్చిన గీ 10 నెలలలోనే 50,000 సర్కారు కొలువులు ఇచ్చిండట రేవంత్ అన్న. దాంతో ఒక్కటి తక్కువ అయినా కూడా క్షమాపణ చెప్పేటందుకు తయారుగా ఉన్నాడట. మరి కారు పార్టీ వాళ్ళు ఏమంటారో కానీ కారు పార్టీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారట. గవాళ్ళు వాడే భాష గురించి కేసీఆర్ సార్కు ఓ ప్రశ్న వేసిండు సీఎం రేవంత్ అన్న. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు. సభ సందర్భం చూడకుండా పొద్దుగాల లేస్తే మాజీ ముఖ్యమంత్రి పెద్ద మనిషి అని కూడా చూడకుండా ముంగట ఎవ్వరున్నారనేది కూడా పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా చెప్పరా అని మాటలు నువ్వు మాట్లాడుకుంటా వాళ్ళ భాషను సమర్థిస్తావా అని అడుగుతున్నవేందన్న నువ్వు అని కారు పార్టీలు కారం తిన్నట్టు గరమవుతున్నారు. రేవంత్ అన్న మాట్లాడిన గీ మాట ఈని. ఇక లగచర్ల బాధితులను పట్టుకొని కారు పార్టీలు ఢిల్లీకి పోయిన ముచ్చట మీద కూడా గిట్లా మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినావు అని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే. 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తు పెట్టుకో. కారు పార్టీల మీద కేసులు పెట్టేదాకా కేసీఆర్ సార్ను అసెంబ్లీలో చూసేదాకా నిద్రపోయేటట్లు లేడు కదా సీఎం రేవంత్ అన్న. అంటే వాళ్ళను జైలు వేసుడే అంటున్నాడు. కేసీఆర్ సార్ను అసెంబ్లీకి దా అంటున్నాడు. చూద్దాం మరి రేవంత్ అన్న కళ ఎన్నడూ నెరవేరుద్దో, అసలు నెరవేరుద్దో లేదో అని అనబట్టిర్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇలా ఏపీ మండలిల వాలంటీర్ల మీద మస్తుగా చర్చ నడిచిందుల్లా. వాలంటీర్ వ్యవస్థ మీద గప్పట్ల మస్తుగానే లొల్లిలైనాయి కదా. గా వ్యవస్థను లేకుండా చేస్తారు కూటమోళ్ళని మాటలు బగ్గనే వచ్చినాయి. అయితే లేలే మేము గట్ల చెయ్యం, 5కు 10,000 పెంచి కంటిన్యూ చేస్తాం గా వ్యవస్థనని చెప్పుకొచ్చిండ్రు కూటమోళ్ళు. అగ్గో గా మాట మీద గా జీవోల మీద పంక పార్టీ కూటమి పార్టీ నడుమ మస్తుగా నడిచింది చర్చ. మరి గా ముచ్చటేందో పురాగా చూడాలే కదా, నడువుండ్రిగా. అసలు రాష్ట్రంలో వాలంటీర్లే లేరు, 2023 ఆగస్టు నెలకెంచే గా వ్యవస్థ పనిచేత్తలేదు అని అనకచ్చిండు మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ ఎవరు పనిచేయడం లేదు అధ్యక్ష. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉనికిలో లేదు అధ్యక్ష. ఎలక్షన్ల ముంగట వాలంటీర్ వ్యవస్థను బంద్ చేయమని కూటమొల్లే మాటిచ్చిండ్రు అని యాద్ చేసిండు పంకపాటి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి సారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి వాళ్ళు మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడినటువంటి సందర్భం కూడా మనం విన్నాం అధ్యక్ష. 10,000 రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం.
జీతాలు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని మంచిగానే అంటున్నారు పంకపాటోళ్ళు గాని మరి రెన్యువల్ సంగతేంది అని పెద్ద లాజికే తీసిండు మంత్రి డోలా సారు. 29/9/22 ఇచ్చిన జీవో ప్రకారం 15/8/22 నుంచి 14/8/23 వరకు గ్రామ వార్డు సచివాలయాలుగా ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. 2023 వరకే రెన్యువల్ చేసిండ్రు తప్పితే అటెన్కల ఆగస్టుకెంచి గా జీవోను రెన్యువల్ చేయలే అంటే గాళ్ళు లేనట్టే కదా అని అంటున్నాడు మంత్రి సారు. ఇంకో చిత్రమైన ముచ్చట కూడా చెప్పిండు మంత్రి సారు. ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తపరిచిన ఇదొక సాక్ష్యం అధ్యక్ష. వాలంటీర్లు కొలువుల లేకున్నా కూడా జీతాలైతే మే నెల దాకా ఇచ్చిండ్రట పంకపాటోళ్ళు. అంటే జూన్లో కూటమి సర్కార్ వచ్చేదాకా అన్నట్టు. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం అన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని వాళ్ళే పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? ఇక లేనోళ్ళకి ఎట్లా చేయాలి అని అంటున్నారు కూటమి పార్టోళ్ళు. మేం చెయ్యలే సరే మరి మీరు చెయ్యొచ్చు కదా అని అనకచ్చిండు పంకపాటి బొత్స సత్యనారాయణ సారు. ఇందులో ఒకసారి అవసరం వచ్చేప్పటికి క్యాండిడేట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది? చట్టం అంతే కదా, చేయొచ్చు కదా. గా వాలంటరీ వ్యవస్థను ఉంచుతారా తీసేస్తారా అని పంకపాటోళ్ళు. మీరెందుకు జీవో ఇయ్యలే అని కూటమి సర్కారోళ్ళు. మేమియ్యలే అని మమ్ములు నడుడెందుకు, ఇప్పుడు మీరు ఇయ్యచ్చు కదా అని మళ్ళా పంకపాటోళ్ళు. ఇగో గిట్లనే నడిచింది కథ అంతా. మరిగా కొස්සకేమైతుందో గీ వాలంటరీ వ్యవస్థ కూటమి సర్కార్కే తెలవాలి. ఇక ముంగట ఇంకెన్ని పంచాయతీలు అయితాయో చూడాలే మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ముందుగాల దీన్ని వాడదామా ఎహలే దీన్ని కాదు, ముందుగాల దీన్నే వాడదాం. అరే ముందుగాల దీన్ని వాడితే మరి దీన్ని ఎప్పుడు వాడాలి? లేదు దీన్నే వాడదాం. అబ్బా ఏహెపో అసలు ఈ వస్తువులన్నీ వాడుడెందుకు, చక్కగా వార్త చెప్తా. మీరెందుల్లా గట్ల చూస్తున్నారు? ఈ వస్తువులేంది నా ముచ్చటేంది అని పరిశాన్ అవుతున్నారా? ఏం లేదుల్లా, అక్క షర్మిలక్క మళ్ళా ఓ కొత్త రకం నిరసనతోని ముంగటికి వచ్చింది. అక్కకు గిన్న ఐడియాలు ఎవలిస్తున్నారో ఏందో గాని వచ్చినప్పుడల్లా ఓ కొత్త ఐడియాతోని కెమెరాల ముంగడికి అత్తున్నది. గానడమ గిన్నె గంటతోని గంట కొట్టినట్టు కొట్టుకుంటూ వచ్చింది. అటెన్కల లాంతర్లు పట్టుకొని కెమెరాల మంచిగా కనబడాలని ఫ్రేమ్లు కూడా సెట్ చేపించింది. గవి ఎంత వైరల్ అయినాయో. ఇప్పుడు ముంగటేసుకున్న కార్యం కూడా గంతే వైరల్ అవుతున్నది. ఈ తాప కొబ్బరికాయలు పట్టుకొని వచ్చింది షెల్లె షర్మిలక్క. ఆగో ముంగట గుడిగిట్లా ఏం కానత్తలేదు, ఉత్త రోడ్డు మిన్నే కూసున్నట్టున్నది గాని కొబ్బరికాయ మీద కొబ్బరికాయ కొడుతున్నది కదా షర్మిలక్క. అక్కే అనుకుంటే అక్క కంటే ఎక్కువ పోటీ పడి మరి పక్క పొంటోళ్ళు కూడా గట్లనే కొడుతున్నారు. మరి ఏందో ముచ్చట, చేతుల పేపర్లు కూడా పట్టుకున్నది కదా అని దీర్ఘాలోచనలు చేసుకుంటా చూస్తున్నారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనలకే పరిమితమైంది. కావాలే షెల్లె పెండ్లి మళ్ళీ అని వెనుకట ఏదో సినిమాలో కదా డైలాగ్ చెప్పినట్టే అచ్చినోళ్ళు వచ్చినట్టు మళ్ళా శంకు బండలు వాతుడు కొబ్బరికాయలు కొట్టుడే అవుతున్నదని కారెడ్డం ఆడుకుంటా గీ కార్యాన్ని ముంగటేసుకున్నది. స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ముచ్చట మీద జగనన్నను గట్టిగానే జోపింది షెల్లె షర్మిలక్క. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఒకసారి టెంకాయ కొట్టారు, చేసింది ఏమీ లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీని ఎన్నడు పెడతారో ఎవ్వరు పెడతారో గాని జగనన్న అసెంబ్లీకి పోని ముచ్చట మీద ఎవ్వరు మాట్లాడని తరికల మాట్లాడింది షెల్లె షర్మిలక్క. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు వచ్చారా అంటే, గెలుచుకున్నారా అంటే లేదు. గెలుచుకోవడం చేత కాలేదు, కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ. చాక్లెట్లు ఇస్తేనే బడికి పోతా అని చిన్న పిల్లగాన్లు అన్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని అంటున్నాడు జగనన్న అని గట్టిగానే కారెడ్డమాడి కుట్లు తెంపుతున్నది కదా షర్మిలక్క. జగనన్నకు కూటమోళ్ళు అవసరం లేకుండా షర్మిలక్క ఒక్కటి సాలు పోన్రి. కానీ ఏ మాట కామాటుల్లా జనాల కోసం కొత్తగా వెరైటీగా నిరసనలు ప్లాన్ చేసుట్లా షర్మిలక్క పెద్ద చదువులే చదివినట్టున్నది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, వరి గోపిత్త పిల్ల నాకు సెలవు కావాలి అని నిన్న కొలువుకు డుమ్మ కొట్టిండు. మరి ఇయ్యాలనన్న వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏమన్నా ముచ్చట్లకు మూతులు చాపే కూర్చున్నాడో పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వీడు ఫోన్ చేస్తే సప్పుడు చేస్తలేడు. ఫోన్ కత్తిరిస్తాండి. అరే ఏమైందిరా? పొద్దున కాంచెలు నేను ఫోన్ చేస్తా అంటే ఏదిరా నువ్వు ఫోన్ కత్తిరిస్తాడు ఎందుకు? ఏంటిదే పొద్దున ఫోన్ చేస్తాను చెప్పరాదు ఏంటిది? అరే నువ్వు ఏం మనిషిరా, ఇంకా ఏం మామూలు చేస్తావు? నేను ఎన్ని గంటలకు ఫోన్ చేసిరా, నువ్వు ఎన్ని గంటలకు ఊగులు ఆడుకుంటావు చెప్పరాదు? ఏంటిదో చెప్పరాదు ఇప్పుడు. నీ ఆలుకదా కొమ్మకోల మొరంగొట్ట ఏం మనిషిరా నువ్వు? శంకర్గా ఏం మనిషి అన్నట్టు చెప్పు నువ్వు. పని పాట లేనోడు పిలిచి తలగొరిగిండట ఏనకటికి ఎవడో. ఆగో అట్లనే ఉన్నది మా ముసలోని కథ కూడా. శేషకోలు విడిచిపెట్టి గాయన పార్టీ ముచ్చట్లు మాట్లాడుకునేందుకు మనిషిని పిలుచుకొని మరీ మాట్లాడుతున్నాడు. అరే శంకర్గా అసలు మీ సార్ మనసులో ఏమున్నదట్రా? ఎందుకు రాలే నిన్నటి సభకు? కొండంత పండుగ లెక్క జరిగింది కాదురా వరంగల్లో మన చెయ్యి పార్టీ సభ. మన చెయ్యి పార్టీ జేజేలతోటి వరంగల్ అంతా ధనించింది కాదురా. గసంటి సభకు రాకుంటుంటాడా? అసలు ఆయన మనసులో ఏమున్నదట చెప్పు, ఎందుకు రాలేదట ఆయన? ఓ తాత ఇవాళ మీ చెయ్యి పార్టీ సభ ముచ్చట్లతోనే పొద్దెల తీస్తావా? వార్తని తీసుకురావా? దేశే ఆగరాలే నువ్వు వచ్చి నక్కమ్మడి కుక్కబడ్డట్టు ఏమైనా న్యాయమడి పడతా అంటావు. ముందుగా వాళ్ళు రాసిచ్చిన వార్తలు ఏందో చదవ రాదు. ఆఖరిదల నా వార్త నేను మాగా చెప్తా కానీ. అరే శంకరి అసలు నిన్న సభకు ఎందుకు రాలేదు గా ముచ్చట చెప్పురా నాకు. నిన్న నేను వచ్చినా కాదే సభకు. నిన్నెవడు కానీ అత్తోకమట్ట కానీ నువ్వు అత్తేంది రాకుంచేంది. నువ్వు మాగా బువ్వ ప్యాకెట్ ఇసిరేసే కాడు ఉన్నావు. నేను చూసినా మాగా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ ఎమ్మెల్యే సార్ గురించి అడుగుతాను రాయించను. అసలు ఆయన ఎందుకు రాలేదు? అసలు మన ముఖ్యమంత్రి మన రేవంత్ సార్ గురించి అసలు మీ సార్ ఏమనుకుంటానరా? అసలు ఆయన అంటే లెక్కే లేదా ఆయనకు? ఇంతేనేనా ఇదేనా పద్ధతి? అబ్బా ఈ ముసలోడు ఎవ్వల గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాదు. శేషకోలు విడిచిపెట్టి గినకు వాళ్ళ పార్టీ ముచ్చట్లు ఎందుకో అస్సలకే అర్థం కాదు. ఓ తాత ఇంతకా ముచ్చటేందో నాకన్నా చక్కగా చెప్పరా? అదే వీళ్ళ లీడర్ సారు మన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సారు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు నిన్న వచ్చిన వరంగల్ సభకు అసలు రాలేదు పిల్ల అంచను. అరే అసలు మీ సారు మనసులో ఏమున్నదట్రా? మా రేవంత్ సారును మీ ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సారు ఎందుకు అంచి ముట్టనట్టే ఉంటాడు? అసలు మీ సారు ఎందుకు అసలు దూరంగా ఉంటాడు? ఆ ముచ్చట నాకు చెప్పు, చెప్పాలా నువ్వు? అరే నిన్న వరంగల్లో జరిగిన కాళోజీ కళాక్షేత్రం ఓపెనింగ్ గురించేనా నేను మాట్లాడేది? అవును, ఆ సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ రాకపోయే వరకు కాంగ్రెస్ పార్టీలా ఇవి ఎప్పటికీ ఉండే లుకలుకలేనాయే అని జనాలు గుసగుస అనుకుంటున్నారే. అవ ఇంటానావరా గసంటి అలక తక్కువ దానికి కూడా లోకువ కాబట్టి మన చెయ్యి పార్టీ సర్కారు. అది కాదురా ఇప్పుడు నీ ఒక ముచ్చట చెప్తే ఇంద్రా శంకరి. మీ దొంతి మాధవరెడ్డి సార్ మనసులను మా రేవంత్ సార్ నడమ ఎన్నో సమస్యలు ఉండవచ్చు, సవాలస్క సమస్యలు ఉంటాయి కాదంటలేము. కానీ అవన్నిటిని పక్కకు పెట్టి అరే వరంగల్ మన వరంగల్ కాదురా, మన కాళోజీ సారు కళాక్షేత్రం అంటే అది దేవుని గుడి అసంటిది. దాని ఓపెనింగ్కి పోవాలన్నా వద్దా? అట్లా పోకపోయేటాలకు జనాలు అందరూ అనుకోబట్టే దొంతి మాధవరెడ్డి సారుకును ముఖ్యమంత్రి రేవంత్ సారుకు నడుమ పొసుకుతలేదు. వీళ్ళ నడుమ ఏదో పెద్ద పంచాయతీలో ఉన్నట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇసొంటి పంచాయతీలు కావనేనా ఆయన అసొంటి అలక తక్కువది కూడా అనవచ్చే. ఇక గిట్ల కాబట్టి మనం ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అవును ఇదైతే నిజమేనే తాత. రేవంత్ సారు అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి సారు ఓలేదట. మొన్న గా నడుమ వరంగల్ సర్కార్ దవాఖాన ఓపెనింగ్ కు ముఖ్యమంత్రి సార్ వచ్చినా అటు ముఖాన్నే చూడలేదట. నిన్న కాళోజీ సారు కళాక్షేత్రం
ఓపెనింగ్ కు కాంగ్రెస్ విజయోత్సవ సభకు కూడా డుమ్మా కొట్టిండట. అంటే ఏందన్నట్టు వాళ్ళ నడుమ ఏదో నడుతుంది అన్నట్టే కదా. ఇంటా నావరా గిదే గిట్ల అంటానంటే ఇంకా బయట ఎన్ని తీర్ల జనాలు అనుకుంటానో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు ఈ కాలంలో ఎట్టున్నదిరా, ఇంత ఈగలాడితే బయట బొమ్మలాడే కథ ఇది. అందుకోసం ఇప్పటికైనా మీ కార్యకర్తలు అందరు కలిసి పోయి దొంతిమారెడ్డి సార్కు ఒకటే ముచ్చట చెప్పుర్రి. సారు మీ నడువును మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ నడువ ఎన్ని పంచాయతీలన్నా ఉండనీయరు, కానీ జనాలు చూడంగానే అన్న మంచిగా కావలిచ్చుకోరు సారు. ఇద్దరు పోటు వాళ్ళకు నవ్వుకుంటా పోజులు ఇర్రి సారు అని చెప్పాలి. మీరు చెప్తినకపోతే లీడర్లు ఎక్కడి నుంచి వచ్చిర్రా? మీ కార్యకర్తలు లేకుండా మీ కార్యకర్తలు అందరు కలిసి జనాలతోటి ఓట్లు వేపిస్తేనే కాదురా ఆయన ఎమ్మెల్యే అయింది. మీరు చెప్తున్నాడు అని అంటే ఎత్తన్నట్టు నాకు అర్థం కాదు, కానీ చెప్పుకోవాలి మీరు. సారు మీ నడవ రేవంత్ సార్ నడవ ఎన్నెన్ని ఉండనీరు, కానీ మీరు అయితే సార్ తోటి జర్రంత మంచిగుండ్రు సారు. లేకపోతే మన నియోజకవర్గానికి వచ్చే నిధులు కూడా రాకుండా అయిపోతే మొత్తం సున్నరగా చేస్తాడా సార్ అని చెప్పుకోవాలి మీరు. ఆ లొల్లుల ముచ్చట అటుంచు గాని ఇంతకు నిన్న జరిగిన సభల ముఖ్యమంత్రి సారు వరంగల్ జనాలకు ఏమన్నా వరాలు ఇచ్చిందా అని తాత? ఒక్క వరంగల్ జనాలకే ఏంది, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తానన్నాడు. అది చాలదా? కోటీశ్వర్లను చేసుడు అటెన్క గాని ప్రతి మహిళకు ప్రతి నెల ఇత్తనన్న 2500 ఇయ్యమనరా అది ముందుగాల? అరే నీదేం బుచ్చపేవారమే, మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తా అని ముఖ్యమంత్రి సార్ అంటే ముష్టి 2500 రూపాయలకు ఆశపడతాను ఏందే అలక తక్కువదానా? తిన మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నాడట. వెనకటికి ఎవడో నీ అసంటోడు ఇత్తనన్న 2500 గతికి లేవు గాని కోట్లు ఇచ్చి కోటీశ్వర్లను చేస్తాడటనా? ఆగో ఇంటా నావరా అలక తక్కువ. మనం మంచిగా కలిసి ఉండకపోయేటాలకు అసంటోళ్ళకు కూడా అలక తక్కువ తనం రాయించను. మంచిగా ఉండాలి. చెప్పు మీ సార్కు. అది కాదురా, నాకు ముచ్చట మంచిగా చెప్పు. అసలు మీ దొంతిమారెడ్డి సారు మనసులో వేరే ఇంకేమైనా ఆలోచన ఉన్నదా? మరి లేకపోతే మన రేవంత్ సారును దొంతిమారెడ్డి సారు ఎందుకు ఎడముఖం పెడముఖంగా ఉంటాడు? ఆ ముచ్చట నాకు మంచిగా చెప్పు. ఏమన్నా చెప్పినా మీకు సాటుంగా అది చెప్పు. నాకేం ఎరకనే, నువ్వు నన్ను చెప్పంటావు. అరే మీ కార్యకర్తలేమో మాకేమెరకాని అంటారు, మందేమో మీ సారెంబడి పడతారు. కాదురా, అట్లా కాదు. మీ దొంతిమారెడ్డి సార్కు మంత్రి పదవి గిస్తే ఏమన్నా కావాలట్నా? అందుకే ఇట్లా అడిగి ఉంటాడు అట్నా. నాకు చెప్పు మంచిగా, ఆ ముచ్చటేందో నాకు చెప్పు. నేను పోయి రేవంత్ సార్ తోటి మాట్లాడి ఆ మంత్రి పదవి ఏదో మీ సార్కి ఇప్పిస్తా. నేను చెప్పురా, అట్లా చెప్పు ఏందట? కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి ఎత్తుతా అన్నాడట. వెనకటికి ఎవడో గీనాసొంటోడు. ఈయన మాటలు రేవంత్ సార్ వింటాడట. వాళ్ళ సారుకు మంత్రి పదవి ఇప్పిస్తాడట. ఈయనటోడుంటే మోడీ సారుకు నేను చెప్తానే నోట్లు రద్దు చేసిండు అని కూడా చెప్తాడు కావచ్చు. అరే మనం గడి మొక్కన పోయి మాట్లాడుకుందాం పారా. ఇక తక్కువ మనం అడిగలేదు ఇడిగలేదు ఇంటికి వాళ్ళ. అరే ఎవరు వారి? అరే నేను మాట్లాడేది మన పార్టీ గురించి రా. ఎవరు వారి? ఇట్లా చేయబచ్చే మా పార్టీని మంది అంటారు. చూసినారులా నిన్న సీఎం రేవంత్ సారు వరంగల్కు పోయిండు కదా. సారెంబట మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అటు మొఖాన పోలేదట. మరి సారు మనసులో ఏమున్నదో, సీఎం సారుతోని ఏం పంచాది ఉన్నదో కానీ ఏమన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా ఎడమొఖం పెడమొఖం ఉంటే చెయ్యి పార్టీలా ఏమో జరుగుతున్నది, ఏమో లుకలుకలున్నాయి అని అనుమానం రాదానుళ్ళందరికీ. ఏం చేస్తారో మరి చూడాలే. ఇక పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూడాలి కదా. నడువుందిగా. ఇన్నారులా ముగ్గురు పిల్లగాన్లున్నోళ్ళు సర్పంచ్ ఎలక్షన్ల పోటీ చేయొద్దనే రూల్ను తీయనీకి ఆలోచనలు చేస్తున్నారట తెలంగాణ సర్కారోళ్ళు. అయితే అంతకు మొదలు ఇద్దరు పిల్లగాన్లున్నోళ్లే సర్పంచ్ ఎలక్షన్ల పోటీకి అర్హులనే రూల్ను పెట్టిండ్రు గప్పటి సర్కారోళ్ళు. జనాభా పెరిగిపోతున్నదనే కారణంతో కనీసం గిసొంటి రూల్స్ పెడితేనన్నా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇద్దరు పిల్లగాన్లతోనే సరిపెట్టుకుంటారని గప్పుడు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన చంద్రబాబు సారు గీ ఆలోచన చేసిండు. మళ్ళీప్పుడు గదే సీఎం చంద్రాల్ సారు ఏపీలగా రూల్ను తీసిపారే ముగ్గురున్నోళ్ళు కూడా సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేయొచ్చని చెప్పే వరకు తెలంగాణలో సీఎం రేవంత్ సారు గా రూల్ ను తీసేసే ఆలోచనలు చేస్తున్నట్టున్నాడు. మొత్తానికైతే చంద్రబాబు సారు తోవ్వాలనే పోతున్నాడు కదా సీఎం రేవంత్ సారు అని అంటున్నారు గీ ముచ్చటెరకైన కొందరు. చూడాలే మరి సర్కారోళ్ళు ఇద్దరు పిల్లల రూల్ తీసేస్తే వచ్చే సర్పంచ్ ఎలక్షన్ల ఏపీ లెక్కనే ఇద్దరి కంటే ఎక్కువ పిల్లగాన్లున్నోళ్ళు కూడా పోటీ చేయనికి ఛాన్స్ ఉందన్నట్టు తెలంగాణలో కూడా. తొవ్వ వంటి షెట్లను సాఫ్ చేస్తున్న గిళ్ళందరూ ఉపాధి హామీ పని చేస్తున్నారని అనుకునేరు. కాదుల్లో గిళ్ళ ఊళ్ళకచ్చే తొవ్వ మంచిగా లేదట. గందుకే ఎవలో అత్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఊరోళ్ళందరూ చేతుల కొడువన్లు గడ్డపారలు పట్టుకొని తలో చెయ్యేసి ఊళ్ళకచ్చే తొవ్వ సాఫ్ చేస్తున్నారు గిట్లా.
కామారెడ్డి జిల్లా మల్లాపూర్ల వరికోత మిషన్లు చేయబట్టి రోడ్డంతా బంకమట్టి వేరుకపోయిందట. ఇక అడ్డమైన మట్టి చేయబట్టి రోడ్ల మీద బండ్లు జారి పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారట. గ్రామ పంచాయతీలకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరట. గందుకే ఎవలకేంది చెప్పేదని ఐకమత్యమే మహాబలం అన్నట్టు అందరు కలిసి రోడ్డును మంచిగా చేసుకున్నారు. చాలా ఊళ్ళ గిట్లనే ఉన్నది పరిస్థితి. ఓట్లప్పుడేమో లీడర్లు ఇంట్ల పనులు కూడా చేసిపోతారు, గెలిచినాక అభివృద్ధి పనులు కాదు కదా కనీసం రోడ్లు సాఫ్ చేయమంటే కూడా చెయ్యరు. గట్లుంటారు మరి కొందరు లీడర్లు. అబ్బర బిడ్డు 5 అంతరాల బిల్డింగ్ పక్క కొరిగింది కదా. పట్నంలో ఉన్న మాదాపూర్ సిద్దిక్ నగర్లో జరిగింది ఇది. పక్క పొంచున్న ఒక ఇంటికి సెల్లారు పనులు చేస్తుంటే గీ ఇల్లు గీ తీరుగా పక్క కొరిగింది అన్నట్టు. మళ్ళీ ఇదేదో పాత బిల్డింగ్ అనుకునే వాళ్ళు 3 ఏళ్ల కిందటనే కట్టిర్రట. ఇక నిన్న సాయంత్రం బిల్డింగ్ గీ తీరుగా పక్క కొరిగే వరకు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు వచ్చి వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కాల్ చేపిచ్చిర్రు. పాపం కట్టుబట్టల మీదనే అందరూ పానాలు అరిసితలు పెట్టుకొని బయటకు వచ్చిర్రట. పైసలు బంగారం వస్తువులు అన్ని బంగ్లాలనే ఉన్నాయట. ఇంత సామాన్ చదువుకుంటా అంటే ఆయనతో బిల్డింగ్ ఏడగూలుతుందో అనే భయానికి కూడా అందరూ బయటకు వచ్చిర్రట. ఒక 8 సంవత్సరాలు అవుతుందేమో, 8-9 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం కాలేదు దానికి. ఇప్పుడు అది దోగిన వల్ల అట్లా అయిందని మాకు డౌట్ వస్తుంది. అవన్నీ భయపడుతున్నారు తెచ్చుకోనికి, పడిపోతుందేమని భయపడి తెచ్చుకోలేరు, అవన్నీ సామాన్ తెచ్చుకోలేరు. ఇక ఇప్పటికైనా గిది కూలిపోయే ప్రమాదం ఉన్నదని హైడ్రా మిషన్లను తీసుకొచ్చి బిల్డింగ్ మొత్తం కూలగొట్టిర్రు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు. వీళ్ళకి ఇస్మెత ఏదో మంచిగా ఉన్నట్టున్నది, అందుకే బిల్డింగ్ ఊలిపోలేదు. కానీ లేకపోతే పెద్ద పరిశానే అవుతుండే. కానీ రాత్రికి రాత్రి కట్టు బట్టలు తప్ప ఇంకేం మిగలలేదని పాపం ఆ ఇంటి ఓనరు అలా కిరాయికుంటున్న వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. ఇండ్లకు కన్నాలేసుడు అంటే ఏందో అనుకున్నాం కానీ గీడున్న బొక్క చూస్తుంటే గది నిజమే అనిపిస్తున్నదిలా. చూచిర్రు కదా ఇంటికి ఎంత పెద్ద బొక్క పెట్టిర్రో దొంగలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కానొచ్చింది ఇది. అర్ధరాత్రి పూట వైన్స్ దుకాణానికి సూచి పెట్టిన దొంగలు ఏకంగా దుకాణానికి ఉన్న గోడకే పెద్ద బొక్క పెట్టిర్రు. ఇక మెల్లగా దాంట్లో నుంచే లోపలికి పోయి దుకాణంలో ఉన్న పైసలను మందు కీసలను మొత్తం ఎత్తుకపోయిర్రట. ఇక ఎవరకు దొరకకుండా ముందుగానే సీసీ కెమెరాల వైర్లన్నీ కట్ చేసిర్రట. ఇక అటెనకల వచ్చిన పని చేసుకొని అవతల పడ్డారట బద్మాషిగాళ్ళు. ఇక ఈ ముచ్చట మీద దుకాణ పొల్లు పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు వచ్చి కేసు బుకింగ్ చేసుకొని దొంగలను పట్టుకునే పనిలో పడ్డారట. చూసిర్రు కదా పబ్లిక్ దొంగలు ఎత్తమోపోయిర్రో. తాళాలు తలుపులు వలగొట్టుడే కాదు, ఆఖరికి ఇండ్ల గోడలకు కూడా బొక్క పెట్టి మరి చోరీలు చేస్తున్నారు. జర పైలంగుండేది మరి. అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.